ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో క్వాంటమ్ హార్డ్వేర్ ఉత్పత్తి ఎకోసిస్టంపై సీఎం చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. త్వరలో సిద్ధం కానున్న అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరికరాల తయారీ, హార్డ్వేర్, అల్గారిథమ్స్ వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. 2030 నాటికి ప్రపంచంలో 5 ప్రధాన క్వాంటమ్ హబ్స్లో ఒకటిగా ఏపీని తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. క్వాంటమ్ వ్యాలీలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు హార్డ్వేర్ ఎకోసిస్టమ్ ఏర్పాటుపై దృష్టి సారించారు. స్టార్టప్ల సహకారంతో డిజైన్లు, ఆవిష్కరణలు, పరిశోధనలు చేపట్టాలని నిర్ణయించారు. మేడ్ ఇన్ అమరావతి విధానంతో క్వాంటమ్ కంప్యూటింగ్ పరికరాల తయారీకి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే దేశంలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కలిగిన రాష్ట్రంగా ఏపీ ముందంజలో ఉందని అధికారులు తెలిపారు. ఇక మేధా టవర్స్లో తాత్కాలికంగా క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ కార్యాలయం ప్రారంభించినట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. సంతోష్, 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 5 క్వాంటమ్ హబ్స్లో ఒకటిగా అమరావతిని నిలపాలి అనేది సీఎం చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిద్ధం చేయడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ఎలా ఉంది? ఏదైతే దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కూడా ఇక ఏపీ రాజధాని అయినటువంటి అమరావతిలో నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఇటు అధికారులను అడిగి వివరాలన్నీ కూడా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా ఒక మేధా టవర్స్ లో అనేది కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, అదేవిధంగా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాం అన్న దానిపై అయితే కనుక ప్రణాళికలు ఇప్పటికే అధికారులు సిద్ధం చేసి దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ముందు ఉంచడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఏర్పాటు చేయడం. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సమస్య ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించినటువంటి ఏవైతే అవసరం అవుతాయో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సంస్థల ప్రతినిధులతో అయితే కనుక ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో అయితే కనుక కొన్ని కీలకమైనటువంటి అంశాలపై కూడా చర్చించడం జరుగుతోంది. అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు కూడా అమెరికా, జపాన్, చైనా లాంటి దేశాల్లో ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ అనేది ఉన్నటువంటి పరిస్థితులు. అయితే ఇక మన దేశంలోనే చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాజధాని అయినటువంటి అమరావతిలో ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కూడా నిర్మిస్తే మాత్రం అయితే దాదాపు 8 టవర్ల నిర్మాణంతో అయితే కనుక ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఉండబోతుంది. అంటే ఈ యొక్క రీసెర్చ్ ల్యాబ్స్ అనేది కూడా ఉండబోతున్నటువంటి పరిస్థితులు. అయితే ఇప్పటి వరకు కూడా మనం సాధారణమైనటువంటి కంప్యూటర్లు యూజ్ చేయడం వల్ల కూడా బిట్స్ అనేది కూడా 0 లేదా 1 అనే బిట్స్ అనేది యూజ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల సమస్యాత్మకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకేసారిగా కూడా ఈ యొక్క సిస్టమ్ అనేది కూడా చేయబోతున్నటువంటి పరిస్థితులు. అయితే మారుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఏదైతే కాంపిటీషన్ ఉన్నటువంటి దేశాలతో కాంపిటీషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టెక్నాలజీ పరంగా కూడా ముందుకెళ్లే దిశగా అయితే కనుక అభివృద్ధి చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు భారతదేశంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే విజన్ 2047 లక్ష్యంతో ఇటు కేంద్రంలో నరేంద్ర మోదీ ఆశయాలు కావచ్చు, అదేవిధంగా ఇటు స్టేట్ లో కూటమి ప్రభుత్వం లక్ష్యాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా దిశానిర్దేశం చేసేందుకు కూడా ఇటువంటి టెక్నాలజీ అనేది కూడా వినియోగించబోతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇటు ఏదైతే IBM, L&T, TCS లాంటి ప్రముఖమైనటువంటి కంపెనీలతోటి ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేసే విధంగా అయితే కనుక దిశానిర్దేశం అనేది కూడా చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ టాప్ యూనివర్సిటీలు కావచ్చు, రీసెర్చ్ ల్యాబ్స్ కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీస్, IITకి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వీరందరూ కూడా కలిపి ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఇటు ఏదైతే దిశానిర్దేశము, ప్రణాళికలు, వ్యూహాలు అనేది కూడా రచిస్తున్నటువంటి పరిస్థితులు. హార్డ్వేర్ ఉత్పత్తి అనేది కూడా దిగుమతి చేసుకోవడమే కాదు, ఇక్కడ తయారు చేసి మనం ఎగుమతి చేసే దిశగా అయితే కనుక అడుగులు వేస్తే ఒక రాజధాని అమరావతి పేరు అనేది కూడా చరిత్రలోనే నిలవబోతుందన్న దానిపై అయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నటువంటి పరిస్థితులు. గతంలో ఏదైతే IT టెక్నాలజీని ఇన్వైట్ చేసినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ అంటే ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించుకోవడం, ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మనం ఏ విధంగా ముందుకెళ్ళబోతాం అంటే సైబర్ సెక్యూరిటీని సైతం కూడా అధిగమించి, అంటే ఏదైతే ఇప్పుడు మనం ఒక డేటాని ట్రాన్స్ఫర్ చేస్తామో ఆ డేటా ట్రాన్స్ఫర్ లో భాగంగా ఒక సెక్యూరిటీ విభాగం ఇప్పటి వరకు కూడా మనం సైబర్ మోసానికి పాల్పడినటువంటి పరిస్థితులు కూడా చూస్తాం. అయితే ఇటువంటి అంశాలన్నీ కూడా పరిగణించి అధిగమించి ఈ యొక్క సైబర్ సెక్యూరిటీని సైతం కూడా బలోపేతం చేసి ఈ యొక్క టెక్నాలజీని వినియోగించి ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ తో పాటు అనేక విధాలుగా కూడా ఉండబోతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. అయితే ఇటు ఒక పక్క హార్డ్వేర్ ఉత్పత్తితో పాటు ఒక పక్క టెక్నాలజీ పరంగా ముందుకెళ్లే విధంగా ఇటువంటి అంశాలన్నింటినీ కూడా దీనికి సంబంధించి
ఈ యొక్క అమరావతిలోనే ఉండబోతున్నటువంటి పరిస్థితులు అయితే సంతోష్, ఈ అయితే క్వాంటమ్ ఈ కంప్యూటింగ్ ప్రాజెక్ట్ ద్వారా రాబోయేటువంటి కాలంలో ఏపీకి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి, ఎంతమందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు అనేటువంటి ప్రభుత్వము అంచనా వేస్తోంది. ఇప్పటికే స్టార్టప్ కంపెనీలకి అయితే గనక ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలోనే అంటే పరిశ్రమలు కావచ్చు, టెక్నాలజీ పరంగా ఐటీ సెక్టర్స్ కావచ్చు, ఇవన్నీ ముందడుగు వేసే విధంగా కూడా ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఉండబోతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మనం ఇటు బెంగళూరు కూడా చూసుకోవచ్చు, సిలికాన్ వ్యాలీతో ఏదైతే ఐటీ టెక్నాలజీస్ అనుబంధం పడిందో అదే విధంగా ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కూడా వేలాది కోట్ల రూపాయలు ఈ అమరావతి రాజధానియే కాదు ఏపీ వ్యాప్తంగా కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే హార్డ్వేర్ రంగంలో చూస్తున్నట్లయితే కనుక ఒక పక్క ఇటు ఏదైతే రాయలసీమ ప్రాంతం నుంచి కావచ్చు, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం వరకు కూడా అనేక విధాలుగా కూడా ఫైబర్ గ్రిడ్ వ్యవస్థ నుంచి కూడా ఏదైతే ఇటు హార్డ్వేర్ ఉత్పత్తి చేసే విధంగా అంటే ఈ యొక్క అమరావతి రాజధాని అనేది కేంద్రం, అంటే ఇటు ఏపీయే కాదు దేశానికి కూడా ఒక ఏపీ అనేది కూడా కేంద్రంగా నిలబోతున్నటువంటి పరిస్థితులు. అయితే ప్రతి రాష్ట్రానికి వెళ్ళబోయేటువంటి పరిశ్రమలు, పెట్టుబడులు ఇవన్నీ కూడా అమరావతికి తరలిచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనివల్ల కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశాలు, అంటే ఉద్యోగోపాధి అవకాశాలు కూడా రానున్నట్టు కూడా ఇటు ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే దీంతో పాటు పరిశ్రమలు వస్తే దీంతో పాటు ఏదైతే ఈ అమరావతి అనేది ఎక్స్పోజ్ అవడంతో పాటు ఏపీ అనేది ఒక బ్రాండ్ గా నిలవబోతుంది అన్న దానిపై అయితే కనుక కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కేంద్రం నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా ఇటు అమరావతిలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ శరవేగంగా అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేసి అడుగులు వేసినటువంటి పరిస్థితులు అయితే కనుక నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.